పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా ఏదో ప్రమాదంలో ఉందని వార్తలు. లోకేష్ ఏదో జరగబోతుందని వార్తలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య విషయం అయితే గనక అంత విధానంలో అయితే ఏం లేదు. ఓకే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేసరికల్లా చిన్న అది చిన్న ఉంటాయి. ఏముందిలే కామన్. అది పెద్ద కామను. మీకు మళ్ళీ పుష్కరాలు వెళ్ళేదాకా మాకు ఒక ఆచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. పుష్కరాలకి ఎవరున్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన ఉంటారని అవును. పూర్వం నుంచి ఆనవాయిది. అవును. ఇదివరకు ఒకసారి ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఉన్నారు. ఆ తర్వాత 3 సార్లు వస్తే 3 సార్లు కూడా ఈయన ఉన్నారు. 2 సార్లు. అలాగే ఒక నమ్మకం అదంతా కూడా. ఈయనకి ఈ సంవత్సరంలో మాత్రం నేను నిజంగా ఆరోగ్య విషయం బాగోలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయిపోతాడు, లేకపోతే ఇంకోళ్ళు అవుతారంటే కనుక ఎవరు ఒప్పుకోరు. అబ్బే ప్రతి సంవత్సరం ప్రతిసారి పుష్కరాలకి ఆయన నుండో సీఎం అంటూ ఉంటారన్నమాట. అలాగా ఆయనకి ఆరోగ్య విషయంలో అయితే కనుక అంత ఒడిదుడుకులు అయితే ఏం లేవు. వెరీ గుడ్. అలాగే ఇబ్బందులు అయితే కనుక ఏమీ కలగవు. అలాగే ఈ యొక్క ఇప్పటిదాకా ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా నడుస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారా? ఏమండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా మనకి యోగ ఉండాలి. అవును. యోగకరణం ఉండాలి. అవును. ఆయనకు మొదలైంది ఈ మధ్యన. అచ్చా. శుక్రుడు అలాగే గురుడు బలం బాగుంది. గురుబలం బాగుండడం వల్ల ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాడు. ఒకేసారి మేడ మొత్తం 10 అంతస్తులు ఒకసారి ఎక్కేవయ్యా అంటే ఈయనకి నీరసం వస్తుంది. అందువల్ల గురుడు చాలా బాగున్నాడు కనుక ఒక్కోటి అధిగమించితే కనుక చక్కగా మంచి ఇది ఉంది. రైట్. అట్లాగే రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల ఈ వచ్చే ఏడాది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనకి ఈ రాష్ట్రాల్లోకి వచ్చేసరికల్లా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఘన విజయంలో ఉంది. అలాగే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏమిటయ్యా అంటే ఇప్పుడు అక్కడ మాకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరికొకరు అల్లుకుపోదామని చెప్పి విధానంలో ఉన్నారు. అవును. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎవరు కూడా అటు ఇటు జంపులు అవ్వకుండా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి అలాగే మారకుండా దిగ్విజయంగా ఉంటుంది. కానీ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాధిస్తారు. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ కొద్దిగా ఎవరైతే మనం పుంజుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం చేయూత వస్తుందన్నమాట. అచ్చా. జగన్ గారికి. ఓ అవునా? మళ్ళీ చేయూత. ఎందుకు నేను ఉన్నాను రా, లేకపోతే నేను నడిపిస్తాను రా అని ఎవరో ఒకరు మళ్ళీ వెనకాలండి ప్రోత్సాహకరం ఉంటుంది. ఈ సంవత్సరం చివరిలో మళ్ళీ ఆయన గట్టిగా మాట్లాడటం, నేను ఉన్నానని ఆయన ఉనికి చాటుకోవడం ఇలాంటివి జరుగుతాయి. రైట్. తెలంగాణలో అయితే కనుక మనకి కేసీఆర్ గారి కన్నా ఈ సంవత్సరం కేటీఆర్ గారికి చాలా బాగుంది. ఓహో. ఈయనకి ఆరోగ్య విషయంలో కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఆయన ఒకసారైనా సరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఆయనకి శుక్రుడు నడుస్తున్నాడు కనుక శుక్రుడు నడుస్తున్నాడు కనుక ఏ క్లాస్గా ముందుకెళ్ళి ప్రతిదీ కూడా సాధించడానికి చూస్తారు. అలాగే కవిత గారు ఈ యొక్క కార్యక్రమం కవిత గారికి అయితే కనుక రాహు నడుస్తున్నాడు. రాహు వల్ల ఏంటంటే వాళ్ళు మంచి చెప్పినా సరే బయట వాళ్ళకి చెడు కింద ఉంటుంది. ఆవిడ ఇప్పుడు ఏది మాట్లాడినా సరే ఏదో ఒకటి దాంట్లో నెపాన్ని ఎతకడానికి చూస్తూ ఉంటారు. ఓకే ఓకే. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకి కూడా ఈ సంవత్సరంలో మాకు సీఎం చేశారు ఆయన ఇదివరకు. అవును. చాలా ఈ సంవత్సరం ఆయనకు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో అవునా ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో మాకు కనపట్టలేదు కానీ ఆయన ఇదివరకు మొన్నటిదాకా కూడా మాకు బాగా మాకు చాలా చక్కగా పాలించాడు ఇరు రాష్ట్రాలని కూడాను. మాకు రోసయ్య గారు వీళ్ళు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒకనొక టైంలో వీళ్ళందరూ చక్రం తిప్పిన వాళ్ళే. అంతేగా. అందువల్ల కొంచెం ఆయన కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పాప ఆయన చాలా అపనిందలకు లోనవుతున్నారు, నీలాపనిందలకు లోనవుతున్నారు. ఆయన ఎప్పుడో చంద్రుడిని చూసుంటాడు వినాయక చవితి కదా. ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి శుక్రుడు ఉన్నా
ఓ పక్కనే రాహువు శని వీళ్ళిద్దరూ అధిపతులు అవ్వడం వల్ల ఓకే. ఆ ఆ యొక్క ఏదైనా మంచి మాట్లాడినా సరే చెడు కింద ఉండడం, ఆ! ఏదైనా ఎక్కడి నుంచైనా పైనుంచి వచ్చే డబ్బుని తీసుకొద్దాం అనుకున్నా సరే చేతిలోకి రాలేకపోవడం, కొంచెం ఇబ్బందులు ఆ! ఈ సంవత్సరంలో జరిగేవి ఈ విధంగా జరుగుతాయి. స్థానచలనం స్థా ఏమైనా ఉంటుందా? ఆయనకైతే కనుక స్థానచలనం అలాంటివి ఏమీ లేవు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ మనకి ఇవ్వాల్సినవి ఏమైనా ప్రజలకి పంచుతానన్నావు కానీ ఇలాంటి వాటిలో కొంచెం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అంటే లేట్ అవుతూ ఉంటుంది రైట్. రైట్. కొద్దిగాను. వీళ్ళకి ఈయనతో ఎలా ఉంటుందంటే ఇవాళ రూ. 10 మన దగ్గర నుంచి తేవాలన్నా, ఆ! మనం రూ. 10 ఇవ్వాలన్నా ఇప్పుడు కొంచెం కష్టకాలంలో ఉంది అవును. ఆయనకి. ఆ! అంటే ఈయన మంచి చెప్పినా సరే చెడు కింద ఉండడం, తెచ్చే చోట త్వరగా రాకపోవడం, ఇచ్చే చోట త్వరగా ఇవ్వకపోవడం, ఓకే. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ హ్మ్. దీంట్లో మాత్రం మార్పులైతే గనుక ఏమీ లేవు. ఈయన హ్మ్. మారిపోయి ఇంకోటి రావడం, లేకపోతే అచ్చా! ఇంకోటి చేయడం ఇలాంటివి అచ్చా! అయితే గనుక ఏమీ లేవు. ఓకే. 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 అండ్ హైదరాబాద్ నగరం, విజయవాడ నగరం ఎట్లా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రతీదీ కూడా ఏ పని మొదలుపెట్టినా సరే అన్నీ కూడా దిగ్విజయాల కింద ఉంటాయి. హ్మ్. అటువంటి ఆటంకాలు అయితే గనుక ఏవీ లేవు. ఓకే. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా రైతుల పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఈ సంవత్సరం రైతులకు చెప్పాను. ఆ! ఎలాగా పంటలకైతే గనుక ఏ ఇబ్బందులు లేవు. డోకా లేదు. ఎండ అయితే గనుక నీళ్లుంటాయా? నీళ్లుంటాయి. ఆ! ఎండ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ వర్షం కూడా ఉంది. ఆహా! శుభం. మనకి 2 కుంచాల వర్షం ఉంది. ఆ! 2 కుంచాల వర్షం కురిస్తే కనుక చాలా విశేషం మాట. ఓకే. ఈసారి. ఈసారి 2 కుంచాల వర్షం కురుస్తుంది. వెరీ గుడ్. ఆ! అయితే ఇంకోటేంటంటే ఫస్ట్ పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. ఆ! మొదటి పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. 2 రాష్ట్రాలకు కలిపి 2 చెప్తున్నారా? రాష్ట్రాలకు ఆ! కలిపే. ఆ! ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైతులు నలుపు గాని, ఎరుపు గాని ధాన్యాలు ఏవేసినా సరే హ్మ్. సస్యశ్యామలంగా పండుతాయి. ఓకే. ఇబ్బంది అయితే లేదు. ఓకే. నల్లరేగడ నేల ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఏ విత్తనం వేసినా సరే హ్మ్. సూపర్‌గా పండుతుంది. ఓకే. పాడికైతే కనుక లోటే లేదు ఈ హ్మ్. సంవత్సరం. హ్మ్. అలాగే మనం ఈ సంవత్సరం మాత్రం ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళకి చాలా కరువవుతుంది కొద్దిగా. అచ్చా! ఎండాకాలం ఫుల్‌గా కూడా ఓకే. విపరీతమైన ఎండలు. ఇదివరకు ఓకే. మీద అనుకున్న దాని మీద ఎక్కువగా ఉంటాయన్నమాట. అవునా? హ్మ్. అయ్యో! ఇదివరకు అసలు ఉండలేకపోతున్నామని అంటే దాని మీద ఒక 4 డిగ్రీలు ఎగస్ట్రాయే ఉండొచ్చు కానీ బాబోయ్! ఇంక తక్కువ ఉండదు. ఓకే. అలాగే శీతల కాలం వచ్చేసరికల్లా చల్లదనం కూడా అలాగే ఉంటుంది హ్మ్. ఈ సంవత్సరం. అన్నీ అధికంగానే ఉన్నాయి. అధికంగా. ఓకే. ఓకే గురుగారు.